వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పటికీ సిద్ధేశ్వర స్వామిని ఎవరు కాపాడలేకపోతున్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని మొలకలపుండ్ల గ్రామంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయంలో వైట్ క్వార్జ్ ఉంది కొండలో. దాన్ని దోచుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పార్టీకే గత ప్రభుత్వంలో కూడా సగం వరకు తవ్వేశారు. ఇప్పుడు మళ్ళీ పనులు ప్రారంభించి తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ విషయంపై సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుంట రామకృష్ణకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ తవ్వకాలు మాత్రం యథావిధిగానే కొనసాగుతున్నాయి. దీని మీద మాట్లాడేందుకు బద్రీనాథ్ ప్రస్తుతం మనతో ఉన్నారో ఎందుకు మాట్లాడదాం. నమస్తే బద్రీనాథ్ గారు. నమస్తే అన్న. సార్, ఏంటి అసలు ఈ సిద్ధేశ్వర స్వామి కొండ? అదే ప్రాచీన 200 సంవత్సరాల 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు. ఓకే ఓకే. ఏంటి దీని చరిత్ర ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అన్న, ఈ కొండ ప్రాచీనంగా జైన్లు బౌద్ధులు ఉండేటప్పుడు వెలిసి ఉంది ఆ స్వామి అక్కడ ఆ కొండపైన. ఇది మాకెలా తెలుసు అంటే ఆర్కాలజీ పురావస్తు శాఖ వారు అక్కడ పరిశీలన చేసి అక్కడ ఉండే ఆనవాళ్ళు అంటే శాసనాలు అవి చూసి వాళ్ళు నిర్ధారించారు వీటి గురించి. వాళ్ళు చెప్పారు. వాస్తవంగా నేను ఎందుకంటే మా ఇంటి విలవేల్పు మా వంశానికి ఆయనే మా సిద్ధేశ్వర స్వామి. అయితే అప్పుడు నుంచి ఇప్పుడు 2019, 2020లో దాని మీద మా కొంతమంది వ్యక్తులు ఒగ్గు కృష్ణయ్య అనేవాడు వాళ్ళ పేరుతో అప్పుడుండే నా ప్రభుత్వం వారు మైనింగ్ దాని మీద కన్నేశారు. దాని కింద గుప్త నిధులు ఉన్నాయి అనేది ఒక నానుడి. ఆ గుప్త నిధుల కోసం మైనింగ్ లీజులు అంటే క్వార్ట్జ్ మైను, మైకా, ఫెల్స్పర్ వీటి మీద లీజులు గవర్నమెంట్ కాడ లీజులు పొందాలని అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నం చేశారు. అప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ఎన్ఓసి తీసుకున్నప్పుడే నేను ప్రతి ఒక్క ఆఫీసర్కి, ఎంఆర్ఓ గారి, రెవెన్యూ ఆఫీసర్కి, కలెక్టర్ గారికి, మైనింగ్ అధికారులకి అందరికీ కూడా అయ్యా ఇది అభ్యంతరం, ఇది దేవుడి కొండ, ఇది ఇవ్వకూడదు అని చెప్పి నేను అనేక మార్లు అర్జీ రూపంలో అందరికీ తెలిపా. నేను కింద నుంచి పై వరకు అయినను ఎవ్వరూ పట్టించుకోవాల. దీని తర్వాత నేను హైకోర్టుకు పోయా. హైకోర్టు వారు దీన్ని 200 మీటర్లని వదిలేసి ముందు హైకోర్టు వారు ఏం చేశారు? బద్రీనాథ్ గారు ఇప్పుడు మెయిన్ గిరి ప్రదర్శన ఏ సంవత్సరం వరకు అక్కడ జరిగింది? గిరి ప్రదక్షిణ 2018 వరకు, 17-18లో కూడా గిరి ప్రదక్షిణ ఉంది. అలాంటి ఈరోజు గిరి ప్రదక్షిణ అనే ఆనవాళ్ళు లేవు. వెనక పక్క ఏది ఆనవాళ్ళు లేవు. మొత్తం తవ్వేశారు. కొండ అంచులకి కొండకు కూడా నెర్లు వచ్చేసినాయి. ఆ బ్లాస్టింగ్ చిన్న బ్లాస్టింగ్లు కాదు అవి. ఒకేసారి 200 హోల్స్, జెల్చిన్ స్టిక్స్, అమోనియం, ఈ విధంగా అన్నీ ఉపయోగించి ఒకేసారి 200 హోల్స్ను పేలిస్తే కొండ అట్టే కదిలిపోతా ఉంది. అంటే 2024కే కొండను సగం చెదులు తినేస్తే ఎట్లో అలా మొత్తం తినేశారు. ఇప్పుడు పరిస్థితి ప్రజెంట్ ఈరోజు పరిస్థితి కూడా గత ఆధారాలతో కూడా చూపిస్తున్నా. ఈరోజు కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో GPS ఫోటోలు తీసి ఈరోజు కూడా వర్క్ జరుగుతుంది అక్కడ. ఈరోజు కూడా వర్క్ జరుగుతుంది. మొన్న ఈ విషయాలన్నీ తెలుసుకొని హైకోర్టు వారు ఎన్నిసార్లు చెప్పారు, దాని మీద కంటెంప్ట్ వేసాము. ఏది వేసినా ఆఫీసర్లు ఎవరు కూడా లెక్క చేయడం వల్ల, అసలు పట్టించుకోవడం వల్ల. అంటే దేవాదాయ శాఖ మంత్రికి మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎమ్మెల్యే గారికి ఏమైనా ఇచ్చారా? ఇది దేవాదాయ శాఖ వారికి, మంత్రి గారికి 2024లోనే అక్కడ ఉండే భక్తులు అందరం కూడా అర్జీ ఇచ్చాం. మంత్రి గారు ఏమంటే కలెక్టర్ గారిని పరిశీలించి దీన్ని ఆపండి, ఇది హిందూ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పి చాలా సీరియస్గా కూడా డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇచ్చినా కానీ వాళ్ళు కలెక్టర్ గారు పంపించారు. ఓకే.
అంటే అప్పట్లో బద్రీనాథ్ అదేవిధంగా గ్రామస్తులు మొత్తము అప్పట్లో అంటే ప్రజెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే రామనారాయణ రెడ్డి కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే కలెక్టర్ దాంట్లో రాసి ఉన్నాడు స్టాప్డ్, ఈ మైనింగు ఇన్లీగల్ మైనింగు ఆపేయమని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 13/9/2024లో అవును ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ది డిస్టిక్ కలెక్టర్కు అదేవిధంగా కురగొండ రామకృష్ణ వెంకటగిరి ఎమ్మెల్యే కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ మైనింగ్ జరుగుతుంది, ఈ మైనింగు వలన ఈ విధ్వంసాలు అంటే బాంబులు వంటివి పేలుడు పదార్థాలు పెట్టడం వల్ల సిద్ధేశ్వర స్వామి కొండ పైన గిరి ప్రదర్శన చేసే ఇవ్వండి మొత్తం కొండ ఆ టెంపుల్ మొత్తం అంటే 2000 సంవత్సరాల నాటి కొండ సైతం కదిలిపోతుంది. అది ప్రాచీన ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని మనమంతా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా లెటర్లో రాశారు. అదేవిధంగా పునర్వాస అధికారులు సైతము దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఎందుకు అక్కడికి వచ్చినప్పటికీ స్టాప్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చైనా నుంచి కూడా మనుషులు దిగి ఉన్నారంట. చైనా వాళ్ళు కూడా మొత్తం పరిశీలిస్తున్నారంట. అసలు చైనా వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటి? చైనా వాళ్ళు రీసెంట్గా ఒక 5 days క్రితం వచ్చి చైనాలోనే అతిపెద్ద ఆయన బయ్యరు ఆయన కొనుగోలుదారుడు ఆయన వచ్చి దీన్ని పరిశీలన చేసుకొని ఈ రాయికి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ రాయికి ఆ వైట్ పార్క్ అంత విలువ ఉందా? అవును, ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ కొన్ని ఎలక్ట్రానిక్స్ వాటిల్లో కూడా దాన్ని వాడుతున్నారంట. అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి దీన్ని అంతా చూసుకొని ఒక రేపో ఎల్లుండో దీని మీద అవన్నీ ఆ మెటీరియల్ ఆ ఖనిజం అంతా తరలించేదానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి బద్రీనాథ్ గారు, ఇప్పుడు సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది, ఆలయం పక్కన మైనింగ్ పక్కన పర్మిషన్ ఇచ్చారు. దాన్ని హైకోర్టు వారు ఏం చేశారంటే ఇది ఇక్కడ ఇచ్చేదానికి లేదు, 200 మీటర్ల వరకు ఇవ్వకూడదు అని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. వాళ్ళు 200 మీటర్లు కాదు కదా 2 మీటర్లు కూడా వదల్లా ఆ గిరి ప్రదక్షిణ నుంచి. మళ్ళీ కంటెంప్ట్ కూడా వేసాం మేము. పర్టికులర్గా టెంపుల్ ఏరియా నుంచి 200 మీటర్లు అని చెప్పారు. 2 మీటర్లు లేవు. ఆ గిరి ప్రదక్షిణ ఈరోజు లేదు. ఆ విధంగా దాన్ని అసలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం చాలా ఉంది. సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఈ వైట్ బార్జ్ మాఫియా మొత్తం ధ్వంసం చేస్తుంటే గ్రామస్తులు అదేవిధంగా ఆయన భక్తులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇప్పుడు వాళ్ళ వెనక మా దగ్గర మా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మేము వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు, మీ మీద అక్రమ కేసులు పెడతాం. ఓహో, భయపడి కూడా ఎవరు ముందుకు రావాల. అయినా ఎమ్మెల్యే గారికి అది పోయారు, మంత్రి గారి దగ్గరికి పోయారు, చెప్పుకున్నారు. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం సైదాపురం మొత్తం వైట్ క్వార్జీ మొత్తం ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా సిద్ధేశ్వర స్వామి కొండను సైతం ఇచ్చేస్తున్నారు. పెద్ద దుమారం లేగింది. అయితే అంటే ఆనాడు ఉద్యమం చేసిన నాయకులే ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చింది. ఆ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆ నాయకులే గమ్ముకుంటున్నారు. అసలు ఏమి కదలటంలా, అసలు వాళ్ళు ఏం పట్టినట్టో తెలియనట్టు ఉన్నారు. దీంట్లో మంత్రి గారు స్పందించారు, స్థానిక ఎమ్మెల్యే గారు కురగొండ రామకృష్ణ గారు స్పందించారు. ఇంతమంది స్పందించినా వీళ్ళ అధికారులు మాత్రం స్పందించడం వల్ల వీళ్ళు ఏం చెప్తారు? ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సామాజిక సేవ చేసే ఒక పెద్ద నాయకులు వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని చేస్తారు. వాళ్ళు చేసేవాళ్ళు ఒక ఏది కూడా ఆశించరు. అట్టాడు వాళ్ళ పేరుకి చెడగొడుతున్నారు. వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ పేరు చెడగొడుతున్నారు. ఆయన కూడా నేను ఈ వ్యాపారానికి దూరం అని ఆయనకి తెలియదు, ఆయన పేరు చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఏమంటే ప్రజలకు తెలియదు కదా, చిన్నవాళ్ళకి ఏం తెలుస్తుంది ఎవరున్నారు అనేది ఎవరికి తెలియదు కదా. సార్ మంచోళ్ళు. మీరు ఎంపీ గారికి ఎప్పుడైనా కలిసారా? ఇట్లా జరిగి ఎంపీ గారికి కలవాలని 2-3 సార్లు పోయా నేను. పోయినప్పుడు మాకు బయటే మమ్మల్ని లోపలికి పోనీలే. ఒకసారి ఏమంటే సార్ లేరు, ఒకసారి పోయా ఆడుండే వాళ్ళు ఇప్పుడు కలవరన్నారు, వచ్చేసాం.
అంటే సమస్య ఆయన ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆమె దృష్టికైనా తీసుకెళ్లడము, లేదంటే మేడం గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అప్పట్లో కూడా దీని మీద ఫైట్ చేశారు. అవును, వీళ్ళ కలవచ్చు కదా మీరు అంతా పోయి. కలిసాం కదా, మంత్రి గారినే కలిసాము, స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసాము, అందరిని కలిసాము. ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించాల మాకు తెలిసి. వీళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ పేర్లు చెడగొడుతున్నారు. ఇప్పుడు స్టిల్ జరుగుతుంది ఎవరు ప్రస్తుతం ఎందుకో ఈరోజు ప్రూఫ్ ఊరికే మాటలతో కాదు, GPS ఫోటో డే టు టైంతో కూడా స్టిల్ ఈరోజు అంటే వైట్ కార్జ్ ఉందా? ఇప్పుడు ఎన్ని లోట్లు వరకు తవ్వేసి ఉంటారు అక్కడ? ఒక 100-150 అడుగులు తవ్వేశారు కొండ కిందనే. ఇప్పుడు అక్కడ వచ్చే డస్ట్కి దానికి అంతకుముందు అన్నదానం కింద కొండ కింద కూడా దేవస్థానం ఉన్నాయి, దక్షిణామూర్తి ఆలయము, నవగ్రహాలు, ఒక ఆశ్రమము అన్నీ ఉన్నాయి. వచ్చిన వాళ్ళకి పాపం అన్నదానం పెట్టి చేసేవాళ్ళు. ఈరోజు అన్నదానము అనేది నిలిచిపోయింది. ఆ డస్ట్కి ఆ శబ్దాలకి అన్నదానం ఆగిపోయింది. గిరి ప్రదర్శన కూడా పోయింది. గిరి ప్రదర్శన ఏం లేదు, పోయింది. గిరి ప్రదర్శన పూర్తిగా పోయింది. వాళ్ళు ఏం చేసినా అసలు లెక్క లేనట్టు, అసలు ఏమి చెవిటోడు చెవులో శంకుదినట్టు ఉంది. కానీ అసలు వాళ్ళకి మాకేమవుద్ది అప్పుడు చేసేవాళ్ళు. ఒగ్గు కృష్ణయ్య మొన్నటిదాకా వైసీపీ ఆ గ్రామ నాయకుడిలాగా ఉన్నాడు. ఈరోజు టీడీపీ నాయకులతో కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వం మారుతారా, ఈయన కూడా మారిపోయాడా? పార్టీ మారరు, నాయకుల దగ్గరికి పోతారు. అది అంటే దీన్ని బట్టి చూసుకుంటే అధికార పార్టీలో ఉండే నాయకులకు వీళ్ళు ఏదైనా ముడుపులు ఇవ్వడం వల్లే మౌనంగా ఉన్నారని భావించుకోవచ్చా? అది వాళ్ళకి తెలియాల, నాకైతే తెలియదు. అది ఇలా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో మాకైతే తెలియదు. ప్రధానంగా మీ డిమాండ్ ఏమిటి? బద్రీనాథ్ హిందూ మతాన్ని కాపాడాలి, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు. సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ నేను అభ్యర్థించేది ఏంటంటే, ఈ హిందూ మతాన్ని, హిందూ భక్తుల్ని, ఈ మనోభావాల్ని, సనాతన ధర్మాన్ని, ఈ మహిమాన్వితమైన అతి పురాతన చరిత్ర గల ఈ పుణ్యక్షేత్రాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. నేను ఈ మైనింగ్ని లీజుని రద్దుపరచాలి. ఇది నా ఒక్కడి ఇంట్రెస్ట్ కాదు, ఇది హిందువులందరికీ, కొన్ని లక్షల మందికి. ఇక్కడ ఈ భక్తులు కార్తీక మాసంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర అనేక రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడికి. శివరాత్రి, కార్తీక మాసం ప్రతి సోమవారం మామూలు రోజుల్లో కూడా వందల వేలల్లో వస్తారు భక్తులు. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రాచీన చారిత్రక ప్రాధాన్యత కలిగిన సుమారు 2000 సంవత్సరాల నాటి సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ధ్వంసం చేస్తున్నారు. అయితే ఈ ధ్వంసం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. వెంటనే ప్రభుత్వ ఉండే పెద్దలు ఆ క్వార్జ్ మైనింగ్ను మొత్తం రద్దు చేయాలి, లైసెన్సు, ఆ కొండని కాపాడాలి, సిద్ధేశ్వర స్వామిని కాపాడాలంటూ బద్రీనాథ్ అయితే కోరుతున్నారు. వీడియో ప్రదీప్ గయాజా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.